హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ హే మనీ. పొద్దున్నే లెగిసేసి హాట్ వాటర్ విత్ లెమన్ తాగేసి మంచిగా ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను అనమాట. ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకా వెంటనే షర్ట్ వేసుకొని మంచిగా రెడీ అయిపోయి స్కిన్ కేర్ ఏదో చేసేసుకొని ఇంకా టిఫిన్ అయితే చేసేయాలి. టైం అయిపోయింది, మనం కాలేజ్కి అయితే వెళ్ళాలి. సో టిఫిన్ వచ్చేసి ఉప్మా. వినడానికి ఏదో లాగుంది కదా, ఏం చేయలేం, ఇంకా తప్పదు. ఇంకా చాలా కష్టంగా ఉప్మా అయితే తినేసి కాలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట. ఇప్పుడు మనం కాలేజ్కి వెళ్తామా బయట షికార్కి వెళ్తామా అది మనకే తెలియదు. టైంని బట్టి ఎటో ఒకటి వెళ్ళిపోతాం. సో ఇది వచ్చేసి నా బైక్ కేటీఎం. దీని మీద అట్లా వెళ్తుంటే ఆ కిక్కే వేరు. ఇంకా అట్లా ఫ్రెండ్ కానీ పిక్ చేసుకుందామని చెప్పి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇది యూసఫ్గూడ మెయిన్ రోడ్. వెయిట్ చేస్తున్నాం అనమాట మా ఫ్రెండ్ కోసం. వాడు అడ్రస్ లేడు, వస్తున్నా అన్నాడు, ఇంకా రాలేదు. ఎక్కడున్నావురా, ఏ రోడ్ నుంచి వస్తున్నావు అంటే నా దారి రహదారి అంటున్నాడు. చూడాలి ఇక. ఇంకా అట్లా ఫ్రెండ్ గారిని పిక్ చేసుకొని అట్లా టైంపాస్కి ముందే అనుకున్నాం కదా కాలేజ్కి పోయేది కష్టమే అని. సో కాలేజ్కి పోకుండా అట్లా షికార్కి అయితే వచ్చినాం అనమాట. ఇంకా అట్లా ఫిలిం నగర్ మీదుగా అట్లా మణికొండ వెళ్దామని చెప్పి అనుకున్నాం. అయితే ఒక కాఫీ చెప్పుకున్నాను అనమాట. మా వాడైతే గీ కారం దోశ చెప్పుకున్నాడు. ఎలా ఉంది టేస్ట్? సూపరా? గీ కారం సూపర్ ఉందంట. ఇది వచ్చేసి తారాస్ కిచెన్ మణికొండలో ఉంటుంది. చాలా ఫేమస్ అనమాట, చాలా బాగుంటుంది. ఇంకా అట్లా టైం పాస్ చేసాం కొంతసేపు. మా గుండోడు ఇంకా అట్లా రీల్స్ చేద్దామని చెప్పి మేమైతే ఇక్కడ ల్యాంకోవిల్ సైడ్ వచ్చామన్నమాట. ఇక్కడ లొకేషన్ చాలా బాగుంటుంది రీల్స్కి. ఇంకా అట్లా మంచిగా రీల్స్ అయితే చేసేసుకున్నాం. మన కెమెరామెన్ ఉన్నాడుగా, చాలా మంచిగా తీస్తాడు రీల్స్. సో అట్లా టైం పాస్ చేసేసి అప్పటికప్పుడు సడన్గా ఒక థాట్ వచ్చింది అనమాట. సో వెళ్ళిపోతుంటే మన ఆటో అన్న కొటేషన్ అయితే హార్ట్ని టచ్ చేసింది అనమాట. ఎట్లా చదవాలో కూడా నాకు అర్థం కావట్లా. అన్నీ ఉన్నాయని అహంకారం వద్దు, కష్టపడి రాత్రంతా పోసిన పువ్వుకే తెలియదు, తెల్లవారితే తను వెళ్ళేది గుడికో శ్మశానంకో అని. పోసిన పువ్వుకే తెలియదా లేదా పూసిన పువ్వుకే తెలియదా? చా స్పెల్లింగ్ మిస్టేక్ అయి ఉంటుంది. మొత్తానికి అటు తిరిగి అయితే ఇంటికి వచ్చేసాం అనమాట. ఎందుకు ఏం తిరిగా అని చెప్తా. ఫస్ట్ పెన్ డ్రైవ్ తీసుకుందాం అని థాట్ ఉండే. సో పెన్ డ్రైవ్ తీసుకుందాం అనుకున్నాం, కానీ మణికొండ సైడ్ వెళ్ళాం రీల్స్ కోసం. సో రీల్స్ కోసం వెళ్ళి పెన్ డ్రైవ్ తీసుకుందాం. జూబ్లీహిల్స్ వస్తే అక్కడ విజయ్ సేల్స్లో క్రోమాలో లేదన్నారు. మళ్ళీ అటు నుంచి అమీర్పేట వెళ్ళి అక్కడ మొత్తం ఎత్తుక్కొని తిప్పలు పడి ఫైనల్లీ పెన్ డ్రైవ్ అయితే కొనుక్కున్నాం అన్నమాట స్టోరేజ్ కోసం. ఇంటికి వచ్చేసాయి. హలో గాయ్స్, ఇప్పుడైతే మనం జిమ్ జాయిన్ అవ్వడానికి అయితే వెళ్తాను అనమాట. చూద్దాం జిమ్ ఎట్లా ఉంటుంది, ప్రైస్ ఎంత ఏంటి అనేది చూద్దాం. ఏదో చేద్దాం అనుకుంటున్నా. జిమ్ జాయిన్ అవుతాం కానీ అది డైలీ పోతామో లేదో కూడా నాకే డౌట్. చూద్దాం, బట్ బాడీ మాత్రం బాగా బిల్డ్ చేయాలి, చేద్దాం. ఫైనల్లీ జిమ్ అయితే ఓకే అనమాట, నాకు బాగా నచ్చింది. చూద్దాం ఎట్లా ఉంటుంది ఏంటో. రేపటి నుంచి డే 1 స్టార్ట్ చేద్దాం. అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. బట్ చూడాలి ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. నేనేమో ఏం తినకుండా ఉండలేను. లైక్ చాక్లెట్స్, కేక్స్ తింటూనే ఉంటా ఏదో ఒకటి. వీళ్ళేమో డైట్ అంటారు, అదంటారు, ఇదంటారు. ఎట్లా కంట్రోల్ చేసుకోవాలో ఏంటో చూద్దాం. కంట్రోల్ చేసుకుని చాలా ట్రై చేస్తా, బట్ కష్టం. సో ఇంకా అట్లా ర్యాపిడో కోసం వెయిట్ చేస్తున్నా. సడన్గా మా డాడీ కాల్ చేసి ఇట్లా బయటకు వెళ్దాము, హోటల్ పార్క్ హైత్కి వచ్చేసి అన్నారనమాట. సో అట్లా బుక్ చేసుకొని మంచిగా పార్క్ హైత్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. సో ఇదంతా పార్క్ హైత్ హోటల్ అనమాట. ఇది బంజారా హిల్స్లో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ. ఆ యాంబియన్స్ కానీ ఆ లుక్స్ కానీ చాలా స్టైల్గా, చాలా పాష్గా, చాలా బాగుంటుంది. చాలామంది సెలబ్రిటీస్ కూడా ఇక్కడే స్టే చేస్తుంటారు. సో మా డాడీకి మీటింగ్ ఉందంటే నేను వచ్చాను అనమాట. ఇంక ఇటు నుంచి ఇటు మేము ఇట్లా ఒక డాడీకి తెలిసిన వాళ్ళది 75th బర్త్డే ఉంటే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అంట. సో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఐఏఎస్ ఆఫీసరేనంట. ఇంక అట్లా వెళ్ళిపోయాం. అది అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాం. దిస్ ఈస్ ది అవర్ వీడియో. Keep supporting me. Do like, share and subscribe our channel. Hey Money.